సార్ ఇప్పుడు రెరా అనేది చాలా బాగా వినిపిస్తుంది, మస్ట్ అది అని మేము అనుకుంటున్నాం. అంటే రెరా ఉంటే అన్నీ ఉన్నట్టేనా, 100% సేఫేనా? ఇప్పుడు రెరా అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అన్నమాట. ఏవైతే తెలంగాణ వ్యాప్తంగా లేఅవుట్స్ అన్నీ ఉంటాయో గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్స్, వీటన్నిటికి కూడా ఒక మానిటరింగ్ సూపర్విజన్ లాగా మనకు రెరా అనేది పెట్టినారు. డిటీసీపీ ఉన్న, హెచ్ఎండిఏ ఉన్న, మళ్ళీ రెరా అనేది కంపల్సరీ అన్నమాట. సో ఒక ప్రాజెక్ట్కు రెరా ఉందంటే మనం కొంతవరకు అది సేఫ్ అని అనుకోవచ్చు, బట్ నాట్ 100%. ఎందుకు అంటే రెరాతో పాటు టైటిల్ డీడ్ కానీ, ఎన్కంబరెన్స్, ఓనర్షిప్, ఆ సర్వే నెంబర్, ప్రొహిబిటెడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ సంబంధించి, ఆ పర్టికులర్ సర్వే నెంబర్ సంబంధించి చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రెరాతో పాటు అప్రూవల్ ఎల్పీ నెంబర్ కాపీ, దాంతోపాటు లీగల్ ఒపీనియన్ అనేది కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఏదో కొనేసి తర్వాత బాధపడే కంటే కొనే ముందే ఇవన్నీ వెరిఫై చేసుకుంటే కనుక మనం పెట్టిన డబ్బులు సేఫ్ ఉంటాయండి. ఓకే.